సింహం సింగిల్గా వస్తుంది అని చెప్తున్న విజయ్ డైలాగ్ ఎఫెక్ట్ తమిళ రాజకీయాల్లో ఎంతవరకు ఉంటుంది? ఇదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కంపేర్ చేసి చూస్తే ఏపీలో జగన్ బలంగా నిలబడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఒక జాతీయ పార్టీని వైఎస్ఆర్సీపీ జగన్ నాయకత్వంలో కూకటి వేళ్లతో పెకలించింది కాంగ్రెస్. మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ వైపు షిఫ్ట్ కావటము, యాంటీ టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వన్ అండ్ ఓన్లీ ఆల్టర్నేటివ్గా వైసీపీ నిలబడ్డము, రిలవెంట్గా ఉండటము, తక్కువలో తక్కువ లీస్ట్ పాయింట్ అనుకుంటే 40% ఓట్లు రావటం, కళ్ళు చెదిరే నెంబర్ రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి తమిళనాడులో సిచ్యువేషన్ ఏంటి? తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది. అన్నా డిఎంకే జయలలిత మరణం తర్వాత క్రమంగా డిక్లైన్ అవుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే. ఇంకో పక్కన బీజేపీ మార్జినల్గా గెయిన్ అవుతూ ఉన్నా కానీ అన్నా డిఎంకే పోగొట్టుకుంటున్న బలంతో పోలిస్తే బీజేపీ గెయిన్ అవుతున్న బలం తక్కువే అని అనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సినారియోలో విజయ్ ఏ పార్టీని కుత్తుక పట్టుకొని నిలబడతాడు అనేది అసలు పాయింట్.